బ్యాంకు ఉద్యోగం లక్షలాది మంది కల. ఆంగ్లంపై పట్టు ఉంటేనే అక్కడ నెగ్గగలమనేది అందరి నమ్మకం. అయితే గ్రామీణ నేపథ్యం, అందులోనూ తెలుగు మాధ్యమంలో చదువుకున్న ఆ యువకుడు ఏకంగా 3 ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు సాధించాడు. 5 సార్లు వరుసగా ఓటమి పలకరించినా ఆగిపోలేదు. పట్టుదలతో మరింత శ్రమించి 6వ ప్రయత్నంలో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. పల్నాడు జిల్లాకు చెందిన వికాస్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి యువతి యువకుడు కల ప్రభుత్వ ఉద్యోగం. కొందరు 2-3 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయితే, మరికొందరు ఏటా వచ్చే సివిల్స్, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ వంటి ఎగ్జామ్స్ పై దృష్టి సారిస్తారు. రెండో కోవకు చెందినవాడే ఈ యువకుడు. పోటీ పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకున్నా సోదరుడి సలహాతో బ్యాంకు పరీక్షల కోసం సన్నద్ధమయ్యాడు. 1 కాదు 2 కాదు, వరుసగా 5 ఏళ్లు పరాజయాలు ఎదురైనా పట్టు వదలలేదు. రాత్రింబవళ్లు శ్రమించాడు. ఫలితంగా ఒకేసారి 3 ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు సాధించాడు. ఈ యువకుడు వికాస్ పల్నాడు జిల్లా కందులువారిపాలెం స్వస్థలం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వికాస్ పాఠశాల, కళాశాల విద్య ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగింది. తెలుగు మాధ్యమంలోనే 2018లో డిగ్రీ పూర్తి చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మొదట హైదరాబాద్లోనే ప్రైవేటు ఉద్యోగంలో చేరాలనుకున్న అన్నయ్య నరసింహారావు ప్రోత్సహించడంతో ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం విజయవాడలో ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. పోటీ పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకున్నా ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో రోజుకు 8 నుంచి 12 గంటలు సాధన చేసేవాడు. పలు పరీక్షల్లో ప్రిలిమ్స్ లో విజయం సాధించినా మెయిన్స్ లో రాణించలేకపోయాడు. ఏడాది శిక్షణ తర్వాత ఉద్యోగం రాకపోవడంతో పీజీలో చేరాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని కొనసాగించలేక హైదరాబాద్ వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అనేక అవరోధాలు, అపజయాలు ఎదుర్కొని 3 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకున్నాడు. రీసెంట్గా నాకు ఎస్బీఐ క్లర్క్, కెనరా బ్యాంక్ క్లర్క్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ క్లర్క్ 3 జాబులు వచ్చాయి. దీనికి సిఆర్సిసి ఎంతో సహాయపడింది. 2015-18 డిగ్రీ బ్యాచ్. నేను 2018లో డిగ్రీ పాస్ అవుట్ అయిన వెంటనే నేను పీజీ సెట్కి, ఐసెట్కి వాటికి అప్లై చేశాను. నాకు అంత అవేర్నెస్ బయటకి తెలియదు. మన్నయ్య గారు అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమని సజెస్ట్ చేస్తే నేను ఫస్ట్ నో అని చెప్పి కొన్ని నాలుగు నేను ఐసీటీ కూడా ప్రిపేర్ అయ్యాను. తర్వాత తీసుకెళ్ళి సిఆర్సిసి విజయవాడలో జాయిన్ చేశారు. నేను ఇంకా అలాగే కంటిన్యూ చేసి అక్కడే చదివాను. తర్వాత మళ్ళీ పీజీ చేద్దామని పీజీ చేయడానికి సత్తెనపల్లి ఎస్పీజీ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. పీజీ డిస్కంటిన్యూ చేసి 2020 నుంచి మళ్ళీ కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. దీనికి మన్నయ్య గారు నాకు ఫైనాన్షియల్గా మా నాన్న ఎంతో సహాయపడ్డాడు. అంటే అడ్వాంటేజ్ అంటే బయట ఎలాగ ఉంటుంది, ప్రైవేట్ జాబ్ ఎలాగా, గవర్నమెంట్ జాబ్ ఎలాగా, ఇలాగా నాకు తెలియదు. అంతగా సజెస్ట్ చేసి ఇలాగ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడతాయని ఇలాగ సజెస్ట్ చేయడం వల్ల నేను వచ్చాను బ్యాంక్ ఎగ్జామ్కి. చిన్నప్పటి నుంచే గణితంలో బాగా రాణించే వికాస్కి అర్థమెటిక్ సులభంగా నేర్చుకోగలిగాడు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న తోటి విద్యార్థులకు పలు సబ్జెక్టులు చెప్పేవాడు. వారంతా కూడా కొలువులు సాధించినా వికాస్ మెయిన్స్ లో రాణించలేకపోయాడు. ఇంగ్లీష్లో వెనకబాటు వల్లనే తనకు ఉద్యోగం రావట్లేదని గ్రహించి అందులో నైపుణ్యం సంపాదించాడు. ఎక్కువ సమయం ఈ సబ్జెక్టుకే కేటాయించి అనుకున్నట్లే మంచి మార్కులతో 3 కొలువులు సాధించాడు. ప్రిపేర్ అయ్యే టైంలో నేను చాలా ఇబ్బందులు అయితే పడ్డాను ఫైనాన్షియల్గా. అయినా కానీ నేను తట్టుకొని నిలబడి ఇప్పటికి 3 ఉద్యోగాలు సాధించాను. ఈ ప్రిపరేషన్లో నేను అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ప్రిపరేషన్ టైంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఫైనాన్షియల్గా కూడా. మా నాన్నగారికి అప్పుడప్పుడు శాలరీ పడేది కాదు. మా నాన్నగారు ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వాచ్మెన్గా పనిచేస్తారు. హౌస్ హోసింగ్లో శాలరీ అంతగా మంచిగా పడేది కాదు. అందరికి జాబులు అంత తొందరగా రావు. మనం చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో కదా,
మనకి ఇంగ్లీష్ అంతగా రాదు, అంత కమ్యూనికేషన్ ఉండదు, వస్తుంది ఏదో ఒకటైనా వస్తుంది ఇలా చెప్పుకుంటా నన్ను మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు. మా నాన్న ఫైనాన్షియల్గా హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళిద్దరి సహకారం వల్లే నేను ఇప్పుడు 3 జాబులు సాధించాను. ఈ 6 సంవత్సరాల్లో నేను ఆఫీస్ బాయ్గా చేశాను, క్యాటరింగ్ కూడా పోయాను అప్పుడప్పుడు. వీటితో నేను బుక్స్ కొనుక్కోవటం, ఆన్లైన్లో కొన్ని పర్చేజ్ చేయటం, కరెంట్ అఫైర్స్ ఇలాంటివి చేసుకున్నాను. నాకు ముఖ్యంగా ఈ జాబ్ రావడానికి కారణం ఇన్స్టిట్యూట్ చాలా సహాయపడింది. నాకు ఫస్ట్ నుంచే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, 10th క్లాస్ నుంచే. దానివల్ల నాకు అర్థమెటిక్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండేది. ఐబీపీఎస్ క్లర్క్ వంటి పరీక్షలకు ఎంతో మంది గ్రామీణ యువత సన్నద్ధమవుతున్నా ఎక్కువ మంది విజయం సాధించలేకపోతున్నారని, అలాంటి వారికి శిక్షణ అందించడమే తన లక్ష్యం అంటున్నాడు వికాస్. ఫస్ట్ ఇయర్లో నాకు ఫిలిమ్స్ కూడా కాలేదు. లాక్డౌన్ టైంలోనే 2020లోనే తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళటం వల్ల 1 మార్కు 2 మార్కుల్లో ఫిలిమ్స్ పోయేది. కొన్ని ఎగ్జామ్స్కి మెయిన్స్ కూడా వెళ్ళాను. అంత ఇంగ్లీష్లో అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాకు మెయిన్స్ క్లియర్ కాలేదు. తర్వాత కంటిన్యూస్గా 6 years మెయిన్స్ రాస్తూనే ఉన్నాను. ఫిలిమ్స్ ప్రతి సంవత్సరం అవుతుంది, బట్ మెయిన్స్ మాత్రం క్లియర్ అవ్వలేదు. ఈ రీసెంట్గా ఈ 3 క్లియర్ అయిపోయింది. ఐబీపీఎస్ PO కూడా చాలా నెంబర్ ఆఫ్ 5 times వెళ్ళాను మెయిన్స్ వరకు. కానీ సెక్షన్ ఇంగ్లీష్ మాత్రం సెక్షన్లో పోయేది. ఈ ఇయర్ కూడా ఇంగ్లీష్ అలాగే సెక్షన్ పోయింది. సో అందుకని నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళలేకపోయాను. చివరికి వచ్చేసరికి జాబ్ అయితే సాధించాను. చివరి గోల్ అంటూ ఏముందంటే, నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నేను అర్థమెటిక్ చెప్పే విధానాన్ని బట్టి సార్ని చూసి ఎక్కువ అంటే మంచిగా టీచింగ్ మంచిగా చెప్తున్నాడు, నేను కూడా ఇలాగే చెప్పాలి ఫ్యూచర్లో అని నాకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఎప్పటికైనా ఒక ఇన్స్టిట్యూట్ అయితే పెట్టుకొని నేను కూడా ఒక అర్థమెటిక్ డీల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా చివరి గోల్ కూడా అదే. సాధించాలనే దృఢ సంకల్పముంటే ఎన్ని అవరోధాలు, అపజయాలు ఎదురైనా విజయం తప్పక వరిస్తుందని నిరూపిస్తున్నాడు వికాస్.